యోగేశ్వర భక్తి ఛానల్ ద్వారా యోగ సాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మన శరీరము అనేక వ్యాధులకి గురి అవుతూ ఉంది. ఈ శరీరాన్ని మనము ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు వీటి ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి సాధన చేద్దాము. మన శరీరాన్ని చక్కగా యోగ సాధన ద్వారా దృఢంగా ఎటువైనా సరే వంగగలిగేటటువంటి స్థితికి మనము మన శరీరాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు మనం ఎలా కూర్చున్నా ఏం చేసినా కూడా మన శరీరం దానికి సహకరిస్తుంది. ఎటువంటి నొప్పి లేకుండా మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం. ఇప్పుడు చేయబోయే మరొక ఆసనం భుజంగాసనం. భుజంగాసనము చేయటం వలన ఉపయోగాలు ముఖ్యంగా మనము రెండు అరిచేతుల్ని భూమిపైన ఉంచి తలని వెనక్కి వాలుస్తాము, పాదాల నుండి దగ్గరగా పెట్టుకొని మన ఛాతీని బాగా వెడల్పు చేసి నడుము దగ్గర ఉండేటటువంటి కండరాలు ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తాయి. వచ్చినప్పుడు బలపడతాయి. అక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే మనకి ఎక్కడైతే కండరాలు ఒత్తుకుంటూ ఉంటాయో అక్కడ ఆ కండరాలు దృఢంగా తయారవుతాయి. ఎక్కడైతే సాగుతుందో అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మనము ఏ ఆసనం చేసినా అది గమనిస్తూ ఉండాలి. అయితే ఈ ఆసనం చేసినప్పుడు నడుము భాగంలో ఉండేటటువంటి కండరాలు గట్టిగా అంటే దృఢంగా తయారవటం వలన నడుము నొప్పిని మనము తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి పొట్ట భాగం బాగా సాగుతుంది. ఇది మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది. దీన్ని మనము ఒకసారి చేద్దాం. భుజంగాసనం. ఇప్పుడు రెండు అరిచేతుల్ని భుజాల కిందికి తీసుకొచ్చుకోవాలి. రెండు పాదాలు దగ్గరగా పెట్టుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పైకి లేసి తలని వెనక్కి వాల్చాలి. నాభి వరకు పైకి తీసుకువెళ్ళాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పాదాలు రెండు దగ్గర పెట్టుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను గమనిస్తూ ఉండాలి. దీనిలో చాలా రకాలైనటువంటి భుజంగాసనం చేయటం జరుగుతుంది. ఒక్కో దానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. నెమ్మదిగా గాలి వదులుతూ విశ్రాంతి స్థితికి రావాలి. రెండు చేతులు గడ్డం కింద పెట్టుకొని పాదాలని పక్కన పెట్టుకొని విశ్రాంతి పొందాలి. ఇదే ఆసనాన్ని మరొకసారి చేద్దాం. మనము మరొక ఆసనము చేద్దాము ఇప్పుడు. అది శలభాసన. శలభాసనంలో అనేక రకాలైనటువంటి వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు చేయబోయేటటువంటి ఆసనము అర్ధ శలభాసనం. ఇది చేసేటప్పుడు
మనకి నడుము నొప్పితో పాటు హై బ్లడ్ ప్రెషర్ ఉండేటటువంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. అందుకని ఈ 2 వ్యాధులకి కూడా చక్కగా ఉపయోగపడేటటువంటిది ఈ శలభాసనం. ఈ అర్ధ శలభాసనంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అని అంటే, మన చేతిని కాలిని పైకి తీసుకువెళ్తాము. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఎంతవరకు మనం చేతిని పైకి లేపగలము, ఎంతవరకు కాలిని లేపగలమో అంతవరకే లేపాలి. మనం మామూలుగా శలభాసనం అని అంటాము, అర్ధ శలభాసనం అంటాము. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చేతుల రెండింటిని అరిచేతుల్ని భూమికి ఆనించాలి, గడ్డం కింద ఆనించాలి. కుడి చేతిని ముందుకు తీసుకొచ్చుకోవాలి. అదేవిధంగా కుడి కాలిని కుడి చేతిని పైకి లేపాలి ఒకేసారి. తల కూడా పైకి లేపాలి. ఎడమ చేతిని కింద ఉంచుకొని నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో మనము శ్వాసని తీసుకొని వదులుతూ గమనిస్తూ ఉండాలి. చేతి వైపు చూస్తూ గాలి పీల్చుకొని వదలాలి. నెమ్మదిగా దించాలి. ఇప్పుడు మరోవైపు చేద్దాం. ఎడమ చేతిని ముందుకు తెచ్చుకోవాలి. ఎడమ కాలుని ఎడమ చేతిని పైకి లేపుతూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. కదలకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ స్థితిలో నెమ్మదిగా దించాలి. కొంచెం సమయం విశ్రాంతి తీసుకుందాం. చేతుల నుండి ముందు పెట్టుకోవాలి, పాదాలని పక్కకు పెట్టుకోవాలి. మరొకసారి చేద్దాం. ఇంకొక ఆసనము దీంట్లోనే మరొకటి చేద్దాం. ఇప్పుడు 2 చేతులు పక్కన పెట్టుకోవాలి. కుడి చేతిని ముందుకు తెచ్చుకోవాలి. ఎడమ కాలుని కుడి చేతిని ఒకేసారి పైకి లేపి చేతిని చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. మనం ఇంతకుముందు చేసిన విధంగానే అదే వేరియేషన్లో ఇది ఇంకొకటి అన్నమాట. అర్ధ శలభాసనంలో ఇది ఇంకొకటి. నెమ్మదిగా దించాలి. అదేవిధంగా ఎడమ చేతిని ముందుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు కుడి కాలుని ఎడమ చేతిని పైకి తీసుకువెళ్ళాలి. శలభాసనంలో మనకి ఇంకా రకాలు ఏంటి అని అంటే, ఏకపాద శలభాసన, అర్ధ శలభాసన, శలభాసన అని చెప్తాము. శలభాసనలో కూడా పూర్ణ శలభాసన కూడా ఉంటుంది. అయితే నడుము నొప్పి ఉండేటటువంటి వాళ్ళు అవి అన్నీ చేయకుండా ముఖ్యంగా ఇవి చేసి బాగా సాధన చేసిన తర్వాత వాటిని చేసేదానికి ప్రయత్నం చేయవచ్చు. నెమ్మదిగా దించాలి, విశ్రాంతి స్థితికి వెళ్ళాలి. మరోసారి చేద్దాం.
మనము రక్తపోటుకు సంబంధించినటువంటి ప్రాణాయామాలు ఇప్పుడు చేద్దాము. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు మరి తగ్గినప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సినటువంటిది నాడీ శుద్ధి ప్రాణాయామం. నాడీ శుద్ధి ప్రాణాయామం చేయటం వలన నాడుల లోపల ఎటువంటి అడ్డంకి లేకుండా చక్కగా మనము శ్వాసని ప్రతి కణానికి కూడా అందించగలుగుతాము. అందుకని నాడీ శుద్ధి అని మనకి హఠయోగంలో చెప్పడం జరిగింది. అంటే నాడుల లోపల ఉండేటటువంటి మలినాలని తొలగించేటటువంటి ఒక పద్ధతిని నాడీ శుద్ధి అంటారు. నాడులు మన శరీరంలో సుమారుగా 72,000 ఉన్నాయి అనేటటువంటిది మనకి యోగశాస్త్రం చెప్తుంది. ఈ 72,000 నాడుల లోపల మనకి ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం వలన చక్కగా వాటిని శుద్ధి చేయబడి శ్వాస ప్రశ్వాసాలని తేలికగా తీసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. అందుకని ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామంతో మనం ప్రారంభిద్దాం. మనము ఏదైనా సరే ఒక సుఖాసనంలో కూర్చోవాలి. స్వస్తికాసనం కానీ లేదా పద్మాసనం కానీ ఈ విధంగా 2 చేతుల్ని ముందుగా చిన్ముద్రలో పెట్టుకోవాలి. తర్వాత కుడి చేతిని ఇలా ముందుకు తీసుకొచ్చుకోవాలి. తెచ్చుకొని చూపుడు వేలిని మధ్య వేలిని మూసివేయాలి. కుడి ముక్కుని బొటన వేలితో మూసివేసి ఎడమ ముక్కుతోటి గాలి పీల్చుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. పీల్చుకున్నాక ఎడమ ముక్కును మూసివేయాలి. కుడి ముక్కుతోటి నెమ్మదిగా గాలి వదలాలి. వదిలిన తర్వాత మరలా కుడి ముక్కుతోటే గాలి పీల్చుకోవాలి. కుడి ముక్కు మూసివేయాలి. ఎడమ ముక్కుతోటి గాలి వదిలేయాలి. ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి. చేస్తూ మనం గమనించాల్సింది 1:2 అంటే 1:2 నిష్పత్తుల్లో మనము శ్వాస ప్రశ్వాసలు చేయాల్సి ఉంటుంది. అంటే 5 సెకండ్ల పాటు మనం గాలి పీల్చుకొని తర్వాత 10 సెకండ్ల పాటు గాలి వదలటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా కొద్దిగా మనము శ్వాసని పీల్చుకోవటం వదలటంలో పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే 5 సెకండ్ల పాటు పీల్చుకునేటటువంటి మనము 6 సెకండ్లు పీల్చుకొని 12 సెకండ్లు వదలటము, అదేవిధంగా 7 సెకండ్లు పీల్చుకొని 14 సెకండ్లు వదలటము, ఇలా 15 సెకండ్లు దాకా వచ్చేంత వరకు గాలి పీల్చుకొని తర్వాత 30 సెకండ్ల పాటు గాలి వదిలేంత వరకు చేయగలిగితే మనకి ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుంది. ఎక్కడ కూడా మెడకు సంబంధించి కండరాలు బిగుసుకోకూడదు, అలాగే భుజాలు బిగుసుకోకూడదు. ప్రతిదాన్ని కూడా వదులు చేసుకొని చాలా నెమ్మదిగా శ్వాసను తీసుకొని చాలా నెమ్మదిగా గాలి వదులుతూ ఉండాలి. శ్వాస మనం ఎడముక్కుతో తీసుకోవటం ప్రారంభించి తర్వాత ఆపేటప్పుడు వదులుతూ ఆపివేస్తాం అన్నమాట. మరొకసారి చేద్దాం. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి మరొక ప్రాణాయామము శీతలి ఒక ప్రాణాయామము, శీత్కారి మరొక ప్రాణాయామం. ఈ 2 ప్రాణాయామాలు కూడా మనకి శరీరం లోపలకి ఆకలి దప్పిక అనేటటువంటిది బాగా తగ్గిస్తుంది. ఈ 2 ప్రాణాయామాలు చేయటం వల్ల అంటే తగ్గించడం అంటే సహజంగా జరిగేటటువంటి ఆకలి దప్పికలు ఉన్నప్పటికీ మనకి కొన్ని సందర్భాలలో ఈ రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా నీటిని తీసుకోవాలి అనేటటువంటి ఒక ఇది కలుగుతుంది, భావన కలుగుతుంది. అటువంటప్పుడు మనకి ఇవి 2 చేయటం వలన మన శరీరం లోపల ఉండేటటువంటి కణాలకి సరిగా రక్త ప్రసరణ జరుగుతుంది. అదేవిధంగా నీటి శాతం కూడా సరిగా సరిపోతుంది అన్నమాట. సుఖాసనంలో కూర్చుందాం. ఇప్పుడు శీతలి చేద్దాం. 2 చేతులు మోకాళ్ళపైన ఉంచుకొని నాలుకని బయటికి పెట్టి అంటే కాకి ముక్కులాగా దాని నుంచి గాలి పీల్చుకొని లోపలికి తీసుకెళ్ళి పెదాలు బిగించేసేయాలి.
కొంచెం సమయం అలా ఉన్న తర్వాత 2 ముక్కులతోటి గాలి వదిలేసి మరలా తిరిగి చేయాలి. బాగా నాలుకను బయటికి చాపాలి, లోపలికి తీసుకొని పెదాలు బిగించండి. బాగా పళ్ళు బిగించేసి పెదాలు బిగించాలి. లోపలికి తీసుకెళ్ళి కొంచెం సేపు అలా ఉండాలి. గాలి వదిలేసి మరోసారి చేద్దాం. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి మరొక ప్రాణాయామము సిత్కారి మరొక ప్రాణాయామం. మనం సిత్కారి చేద్దాం. నాలుకని పళ్ళకి తగిలించేసి బాగా పళ్ళ మధ్యలో నుంచి వాయువుని బాగా లోపల తీసుకోవాలి. అలా తీసుకోవాలి. తీసుకొని పెదాలు మూసేసి కొంచెం సేపు ఉండి తర్వాత నెమ్మదిగా 2 ముక్కులతోటి శ్వాసని బయటికి వదిలివేయాలి. మరొకసారి చేద్దాం. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం. ఇప్పుడు చేయబోయేటటువంటి మరొక ప్రాణాయామం అంటే అష్టకుంభకాల్లో ఒకటైనటువంటి భ్రామరి చేస్తాం మనం. ఈ భ్రామరి చేయటం వలన మనకి ఏం జరుగుతుంది అని అంటే మన శరీరములో మనసు శరీరము ఒకే స్థితికి తీసుకురాగలిగేటటువంటి ఈ ప్రాణాయామము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని భ్రామరి అని అంటే భ్రమరము అంటే 9 ఏ విధంగా ఝూంకారం చేస్తుందో అలా చేస్తాం కాబట్టి. అయితే దీన్ని 2 రకాలుగా చేస్తాం మనం. ఒకటి షణ్ముఖి ముద్రలో చేస్తాము, మరొకటి చాలామందికి అలా కష్టంగా ఉంటుంది కాబట్టి మన చెవులని మూసుకొని మనం చేస్తామన్నమాట. అయితే ఈ భ్రామరి చేసేటప్పుడు గమనించాల్సింది బొటన వేళ్ళు రెండింటిని లోపలికి పెట్టుకోవాలి, చూపుడు వేలు పైకంటి పైన పెట్టుకోవాలి, మధ్య వేలు 2 ముక్కులకి ఇరువైపులో పెట్టుకోవాలి, ఆ తర్వాత ఉంగరపు వేలు పై పెదవి పైన, చిటికిన వేలు కింద పెదవి పైన పెట్టుకోవాలి. పెట్టుకొని చేతులు ఇలా పెట్టుకోవచ్చు. ఎవరికైనా భుజం ఎక్కువగా నొప్పి ఉన్నట్లయితే వాళ్ళు ఈ విధంగా చేయలేరు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ శరీరానికి అనుగుణంగా ఇలా కూడా పెట్టుకోవచ్చు. అయితే గమనించాల్సింది మీకు బయట శబ్దం వినపడనంతగా మీ చెవుల్ని మూసుకోగలగాలి. ఇలా చేసేటప్పుడు గోర్లు లేకుండా చూసుకోవాలి. 2 ముక్కులతోటి గాలి పీల్చుకోవాలి. ముక్కులతో వదులుతూ 9 ఝూంకారం చేసిన విధంగా శబ్దాన్ని మనము తీసుకురావాలి. నేను ఒకసారి చేస్తాను, మీరు గమనించాలి. ఇలా చేసిన తర్వాత బాగా మరలా శ్వాసని లోపలికి తీసుకోవాలి. ఆ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం సాధన చేద్దాం. మొదట 2 చేతుల్ని చాపుకోవాలి. చాపుకొని బొటన వేలు తీసుకెళ్ళి చెవి లోపల ఉంచాలి. శబ్దం వినపడనంతగా ఉంచుకోవాలి. 5 సార్లు చేసి ఆపేస్తే సరిపోతుంది. పైన కంటిపైన చూపుడు వేలు, 2 ముక్కుల పక్కన మధ్య వేలు, పై పెదవి పైన ఉంగరపు వేలు, కింది పెదవి పైన చిటికిన వేలు పెట్టుకోవాలి. బాగా 2 ముక్కులతో గాలి పీల్చుకొని గాలి వదులుతూ 9 ఝూంకారం చేసినట్టుగా చేయాలి.
ఇలా చేయటం వలన మనకి పిట్యూటరీ అండ్ పీనల్ గ్లాండ్ బాగా ఆ వైబ్రేషన్స్ వలన బాగా యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా శరీరము మనసు చాలా తేలిక అవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆ వైబ్రేషన్స్ వలన అంటే ఆ కంపనాల వలన మన మనసు తేలిక అవుతుంది. ఇంకోసారి చేద్దాము. అయితే ఇంకోసారి చేసేటప్పుడు మనకి షణ్ముఖి ముద్ర కొంతమందికి చేయలేకపోవచ్చు కాబట్టి మనం ఏం చేద్దామంటే శబ్దం వినపడకుండా చెవుల్ని మనకి మూసేసుకోవాలి. ఈ 2 వేలు పెట్టుకొని చూపుడు వేలు మధ్య వేలుని లోపలికి నొక్కి శబ్దం వినపడకుండా పెట్టుకొని కళ్ళు మూసుకొని గాలి పీల్చుకొని 2 ముక్కులతోటి 9 జూంకారం చేసినట్టు చేద్దాం. ఇప్పుడు 2 చేతులతో పట్టుకోండి, లాక్ చేసుకోండి, క్లోజ్ చేయండి, కళ్ళు మూసుకోవాలి. కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. మన శరీరానికి సంబంధించినటువంటి అనేక వ్యాధులకి ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రల ద్వారా తగ్గించుకునే విధానము మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. అయితే వీటన్నిటినీ చక్కగా చేసి మనం అందరం కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుదాము. మరొక యోగ సాధన కార్యక్రమంలో కలుసుకుందాము. నమస్కారం.